విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయంలో మోంతా తుఫాన్పై అధికారులతో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు రివ్యూ నిర్వహించారు. నియోజకవర్గంలో 4 మండలాల అధికారులతో మాట్లాడి తుఫాన్ ప్రభావం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవర్గంలో మెరకముడద మండలానికి వర్షపాతం ఎక్కువ ఉందన్నారు. గ్రామాల్లో తుఫాన్ వలన కలిగే ప్రమాదాలను టోల్ ఫ్రీ నెంబర్ 9704995807 నెంబర్కి ఫోన్ చేసి అధికారులకు తెలియచేయాలన్నారు. అధికారులందరూ ఈరోజు రేపు మండల కేంద్రాల్లోనే ఉంటూ పర్యవేక్షించాలని సూచించారు. తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేసి డేంజర్ జోన్ల నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలన్నారు. త్రాగునీరు, కరెంటు, పరిశుభ్రతపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. త్రాగునీరు కారణంగా గొర్ల మండలంలో గతంలో ప్రబలిన విష జ్వరాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అది రిపీట్ అవ్వకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గురుకుల పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు, హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచే విధంగా అధికారులు ఆయా హాస్టళ్లకు వెళ్లి విజిట్ చేయాలని కోరారు. ఈ రివ్యూలో ఎమ్మెల్యేతో పాటు చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌత్ కామనాయుడు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, గర్విడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, గవిడి నాగరాజు, దిండు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన రెవెన్యూ డివిజన్లో ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు నిన్నటి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కడ ఏమీ వరద వచ్చినట్టుగా కానీ ఏమీ తీవ్రమైనటువంటి గాలులు కానీ ఏమీ లేవు. కానీ వర్షపాతం అక్కడక్కడ నార్మల్ కన్నా ఎక్కువగా పడేటటువంటి ఎవ్రీ 2 hours తీసే దీంట్లో రికార్డ్ అయి ఉన్నాయి. దాని ప్రకారం ఎక్కడ ఏం చేయాలనేది ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వీళ్ళు మొత్తం అన్నీ కూడా ఫాలో అవుతున్నారు. ఆ ఫాలో అయినటువంటివన్నీ కూడా గ్రామంలో ఉండేటటువంటి ఎన్డీఏ కార్యకర్తలు కానీ, సర్పంచ్లు కానీ, అదేవిధంగా ఎంపీటీసీలు కానీ అందరూ కూడా అప్రమత్తమై విలేజ్ సెక్రటేరియట్కి ఏదున్నా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ వాళ్ళు హైయర్ అథారిటీస్కి, మన రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్కి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి తెలుస్తుంది. ఆ విధంగా ఏంటంటే ప్రజలు కూడా సెక్రటేరియట్కి ఇమీడియట్గా ఏదో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు ఇక్కడి నుంచి యాక్షన్ ఇమీడియట్గా తీసుకుంటారు, ఎవరినైనా పంపిస్తారు. అట్లానే కొన్ని ఉన్నాయి, లెవలింగ్ ఏరియాస్ ఉన్నాయి 1-2 మండలాల్లో. వాటికి కూడా లోతట్టు ఏరియాలో ఇంతవరకు ఏమీ ప్రమాదకరమైనటువంటి ఫ్లో ఏమీ రాలేదు, వరద రాలేదు. ఏదైనా వచ్చే పరిస్థితి ఉండేటప్పుడు అక్కడ కూడా విజిల్గా ఉన్నారు. తర్వాత వీళ్ళు ప్రత్యేకంగా మరి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉండి వెకేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందో, స్కూల్స్ అన్నిటికీ సెలవుల్లో ఉన్నాయి కాబట్టి దగ్గరలో ఉండేటటువంటి మంచి స్కూల్ బిల్డింగుల్లో, ఎత్తైనటువంటి ప్రదేశాల్లో వంట చేయడానికి అందుకు కావలసినటువంటి సామాగ్రి, అదేవిధంగా కరెంటు కానీ ఆరిపోతే చిన్న జనరేటర్స్, ఈ హోండావి, వాటిని కూడా లాస్ట్ టైం హుదూద్ తుఫానికి మనం పెట్టాం. అలాగే ఇప్పుడు కూడా అన్ని ఏర్పాట్లు కూడా అలా చేస్తున్నారు. ఇదే కాకుండా మరి గ్రామాల్లో కరెంటుకి సంబంధించినటువంటివి ఏవైనా ఆగిపోయినా ఎవరి గ్రామంలో ఉండేటటువంటి హెల్పర్ ఏదైతే ఉంటాడో, హెల్పరే కాకుండా లైన్ మ్యాన్ ఉంటాడు. ఆ లైన్ మ్యాన్ని ఆ గ్రామ సచివాలయంలో ఈ 2 రోజులు డే అండ్ నైట్ ఉండమని చెప్పారు. అదేవిధంగా ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఈ కేజీబీలు, ఎక్కడెక్కడైతే రెసిడెన్షియల్ స్కూల్స్ కింద మొత్తం చెప్తున్నాను నేను, పేరుని కాకుండా అన్నిటికీ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్నాయి. అదేవిధంగా ఈవెన్ డిగ్రీ హాస్టల్స్ కూడా పెద్ద కాలేజెస్లో ఉండేటప్పుడు వాళ్ళు కూడా ప్రైవేట్ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్ కానీ మీ వాటర్ ట్యాంక్స్ అవి క్లీన్ చేసుకోండి, క్లోరినేషన్ బాగా కొట్టించండి. రెండవది వంటగదులను శుభ్రం చేసుకోవడం, పరిసరాలను శుభ్రం చేసి ఉంచుకుంటే ఏ విధమైనటువంటి అంటువ్యాధులు కూడా దగ్గరికి రావు. కాబట్టి ముందే జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. తర్వాత ఈ డెలివరీ టైంకి ప్రతి విలేజ్లో కూడా ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డేట్స్ ఇస్తుంటారు. మీరు పలానా 10 days 1 week అనేటటువంటిది. 10 days పైన ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి, అదేవిధంగా
హెడ్ క్వార్టర్లో ఉండేటటువంటి హాస్పిటల్కి తరలించండి, అక్కడ వాళ్ళకి ప్రత్యేక ట్రీట్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పటికే 5,000 పైచీలకు రాష్ట్రం మొత్తం మీద చేసినట్టుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనకు సమాచారం ఉంది. మన దగ్గర కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చర్యలు తీసుకొని ఇమీడియట్గా మీ గ్రామాల్లో ఉండేటటువంటి మీ వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని కూడా అక్కడ పంపించండి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్కి అని చెప్పి మరి పిహెచ్సి డాక్టర్లందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. ఇదే కాకుండా ఈ మంచినీళ్ళు సప్లై చేసేటటువంటి మన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు మిగతా వాళ్ళ స్టాఫ్ అంతా ఉన్నారు. మనం ఈ వాటర్ సప్లై ఎక్కడెక్కడైతే ఇష్యూడ్ వాటర్ సప్లై ఇస్తున్నామో డ్రింకింగ్ వాటర్, దాన్ని మీరు ఎప్పటికప్పుడే లైన్స్ పక్కన ఉండేటటువంటి బురద కానీ లేదు గ్రామాల్లో ఉండేటటువంటి ఏదైనా ఉంటే ఆ పంచాయతీ ద్వారా క్లోరినేషన్ ఎలాగో మీరు చేస్తుంటారు. అదే కాకుండా శానిటేషన్ కూడా ఆ గ్రామాల్లో చేయించాలి. పైప్ లైన్ ఎక్కడ వెళ్తే అక్కడ కాస్త క్లీన్గా ఉండేటట్టుగా చేయాలి. లాస్ట్ ఇయర్ గొర్రెల్లో ఎఫెక్ట్ వచ్చింది, అలాగే ఇంకో 4 విలేజ్లు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఆ గొర్రెల ప్రాంతాల్లో ఈ వాటర్ తాగంగానే అక్కడ కానీ అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా క్లోరినేషను శానిటేషను పూర్తిగా చేయాలి. అలాగే మన డివిజన్లో ఎవరు ఏమున్నా వెంటనే ఇక్కడికి ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా ఆఫీసర్స్ అలర్ట్ అవుతారు. ఏదైనా ఉంటే మాకు కూడా డైరెక్ట్గా మా పిఎల్కి నాకు ఫోన్ చేయండి, మేము కూడా అర్జెంటుగా మీ గ్రామాలకు వచ్చి దగ్గరుండి ఆఫీసర్లతో పాటు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ మీకు అందరికీ నమస్కారం.